బీసీ కులగణన సర్వే సంబంధించి ఏమంటారు? మీరు ఏదైతే 1 month కంటిన్యూటీగా చేశారు కదా, అది ఎంతవరకు ప్రజల నుంచి సక్కమైనటువంటి డేటాను తీసుకొచ్చారు? గతంలో కూడా కేసీఆర్ గారు కూడా 1 day కంప్లీట్ చేశారు, అంటే అది బయటికి రాలేదంటారు, ఏదో ఒక వెబ్సైట్లో ఉందంటున్నారు. ఇదంతా గమనించినప్పుడు ఏమనిపించింది మీకు సంబంధించి? జరిగినప్పుడు మీ హయాంలో ఇది జరిగింది కదా, పారదర్శకంగా ఇంటింటి సర్వే 4 రోజులు సర్వే జరిగింది. మరి అందరికీ తెలుసు గ్రామాల్లో. మరి ఆ రిపోర్ట్ ప్రకారం కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంది. అంటే 42% గవర్నమెంట్ పరంగా కూడా పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పడం. అది అమలు అయిద్దంటారా? ఎందుకు కరెక్ట్గానే ఉంటుంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇవన్నీ రేషన్ కార్డులు కావచ్చు, లేదంటే మీకు ఇళ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ ప్రజలు మొబిలైజ్ చేయడానికో లేదా టైం డ్రాగన్ చేయడానికో అని చెప్తా ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అందుకని ప్రజలు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తుంటాయి, కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇవి నిత్యం జరిగేటి కార్యక్రమాలు, ఒక రోజుతో ఆగిపోయేటి కాదు, కంటిన్యూ ప్రాసెస్లో జరిగిపోయే కార్యక్రమాలు. ఒక్కటేసారి అభూత కల్పన చేసి చూపిస్తామని ఏ ప్రభుత్వం కూడా చేయదు. అటుంటే సమస్యలే ఉత్పన్నం కావు. చిలుకూరు బాలాజీ చిలుకల మీద దాడి విషయం మీద స్వయంగా ఏం జరిగింది, దాని మీద మీ ప్రభుత్వం చిలుగా ఆయనకి రంగనాథన్ గారికి ఎటువంటి? నాకు నిన్ననే తెలిసింది, తెలియగానే పోయినాము. పోయి తెలుసుకుంటే రామదండు పేరు మీద జై శ్రీరామ్ అని 26 మంది వచ్చి రంగరాజన్ గారిని బెదిరించడం జరిగిందంట, చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పటికీ 6 మందినో అరెస్ట్ చేసినట్ట. ఇంకా మిగతా వాళ్ళ గురించి పరిశీలన చేస్తారు. మీ వరకు శాంతి భద్రతల విషయంలో నియోజకవర్గానికి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇప్పటిదాకా ఏమి ఇబ్బంది రాలేదు, బాగానే ఉన్నది. ఇప్పటివరకు అధికారులు ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తున్నారు? 1 year గవర్నమెంట్లో కొంతమంది అధికారులు సపోర్ట్ చేయట్లేదు, వేరే పార్టీలకు సపోర్ట్. మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, బాగానే బ్రహ్మాండంగా చేస్తారు. బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పూర్తిగా నెరవేర్చగలుగుతారా? పూర్తిగా నడుస్తున్నాయి. వివరం జరిగిందో అవి అమలైనవి, ఇంకా కొన్ని అమలు జరుగుతున్నాయి. ఒకటేసారి ప్రభుత్వం ఒకటేసారి జరగాలంటే జరగలేదు, మెల్లిమెల్లి జరుగుతుంది. మెల్లిమెల్లిగా జరుగుతుంది. మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనుకునేది? మా నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనుకున్నది, హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి చేయడమే నా ముఖ్య ధ్యేయంగా పనిచేస్తుంది. కేటీఆర్ గారు పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అది కోర్టులో ఉన్నది, దాని గురించి ఎందుకండి? కోర్టు ఏం నిర్ణయం చేస్తే కదా. కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటారు? చివరిలో నియోజకవర్గంలో ప్రజెంట్ సమస్యల మీద ఏ సమస్యల మీద ఫోకస్ చేశారు మీరు? ప్రజెంట్ నాకు బీజేపూర్ హైవే రోడ్డు ఉంది. బీజేపూర్ హైవే రోడ్డు వారంకు 2-3 యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి మేజర్గా బీజేపూర్ హైవే రోడ్డు కావాలనేది, అది అయిపోతే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సుమారు చాలా వరకు కంప్లీట్ అయినట్టుంది కదా. ఏది? అది బీజాపూర్ హైవే స్టార్టే కాలేదు. మొయినాబాద్లో స్టార్ట్ అయిందా? ఒక 2-3 గ్రామాలు అజీజ్ నగర్ నుంచి స్టార్ట్ కావాలి. స్టార్ట్ కాలేదు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉండడం వల్ల ఆగింది. దాంతో అది అయిపోతే రోడ్ కంప్లీట్ అయిపోతుంది. అదైతే పారిశ్రామికంగా డెవలప్మెంట్స్ ఏమన్నా బాగా బ్రహ్మాండంగా షాబాద్ ఏరియాలో, చిత్తరాంపూర్, చందనవెల్లి, మాచన్పల్లి ఆ ఏరియాలో, హైదరాబాద్ ఏరియాలో బ్రహ్మాండంగా నడుస్తుంది. ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి.